Hello everyone, welcome back to my channel Harna Spoken English. How are you guys? Hope you are good. Okay then, ఈ రోజు వీడియోలో ఫుడ్ రిలేటెడ్ తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఈజీగా ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని తెలియజేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఏ టైంకైనా సరే అంటే ఎట్ ఎనీ టైమ్, అట్ ఎనీ టైమ్. నెంబర్ 2, దురదృష్టం అంటే మిస్ ఫార్చ్యూన్. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, మీరు లంచ్ ఏం తిన్నారు? నెంబర్ 2, మీరు భోజనం ఎందుకు వదిలేశారు? సో ఈ రెండు తెలుగు క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. వన్ డే అంతా ఎక్కువ టైం లేదు, తినడానికి ఏదైనా తెచ్చుకుందాం. We don't have a lot of time to cook. Let's grab a bite to eat. We don't have a lot of time to cook. Let's grab a bite to eat. Grab a bite to eat అంటే get something to eat అని, అంటే తినడానికి ఏదైనా తెచ్చుకోవడం. ఏ బైట్ అనేది ఫుడ్ని రిఫర్ చేస్తుంది. ఇది ఒక అమెరికన్ ఎక్స్ప్రెషన్. మేము బేసిక్ ఇంగ్లీష్ బాగానే మాట్లాడతాం. మా ఇంగ్లీషు ఫారినర్స్ మాట్లాడేటట్టు అందంగా ఉండాలనుకునే వాళ్ళు ఇలా ఎక్స్ప్రెషన్స్ అవి ఉపయోగిస్తూ ఉంటే మీ ఇంగ్లీష్ మరింత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈరోజు మనం బయట తిందామా? షల్ వి ఈట్ అవుట్ టుడే? షల్ వి ఈట్ అవుట్ టుడే? ఈట్ అవుట్ అంటే ఈట్ అవే ఫ్రమ్ హోమ్. ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. ఇంటి దగ్గర కాకుండా వేరే ఎక్కడైనా తినాలి అని చెప్పేటప్పుడు మాట్లాడుతుంటాం. మీరు తరచుగా బయటే తింటారా? డూ యూ ఈట్ అవుట్ ఆఫెన్? డూ యూ ఈట్ అవుట్ ఆఫెన్? తినే టైం లేక నేను గుక్కెడి టీ తాగాను. సో ఒక్కోసారి తినే టైం లేకపోతే ఇలా జరుగుతూ ఉంటుంది కదా. విత్ నో టైమ్ ఫర్ ఎనీథింగ్ టు ఈట్, ఐ టుక్ ఎ గల్ప్ ఆఫ్ టీ. విత్ నో టైమ్ ఫర్ ఎనీథింగ్ టు ఈట్, ఐ టుక్ ఎ గల్ప్ ఆఫ్ టీ. గల్ప్ అంటే అర్థం గుటక వేయడం, ఒకేసారి మింగడం, లేదా గుక్కెడు గబగబా తినడం లేదా తాగడం. ఇలా రకరకాలుగా ఉపయోగిస్తాం. గబగబా మింగకు, డోంట్ గల్ప్ డౌన్. డోంట్ గల్ప్ డౌన్. నాకు ట్యాబ్లెట్స్ అంటే ఇష్టం ఉండదు, అందుకని ఒకేసారి మింగేశాను. సో ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు చేసే పని కదా ఇది. ఐ డోంట్ లైక్ ట్యాబ్లెట్స్, సో ఐ టుక్ డౌన్ ద ట్యాబ్లెట్స్ ఇన్ వన్ గల్ప్. ఐ టుక్ డౌన్ ద ట్యాబ్లెట్స్ ఇన్ వన్ గల్ప్ అంటే ఒకేసారి మింగేశాను అని. అతను గబగబా ఒక ముద్ద తిని బయటికి వెళ్ళిపోయాడు. హీ హ్యాడ్ ఎ క్విక్ బైట్ అండ్ వెంట్. హీ హ్యాడ్ ఎ క్విక్ బైట్ అండ్ వెంట్. బైట్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది ఫుడ్ని తెలియచేస్తుందని. క్విక్ బైట్ అంటే గబగబా కొంచెం తిన్నాడు అని. ఈరోజు సాయంత్రం మేము బయట తింటున్నాము. దిస్ ఈవినింగ్ వీ విల్ బి డైనింగ్ అవుట్. దిస్ ఈవినింగ్ వీ విల్ బి డైనింగ్ అవుట్. డైన్ అవుట్ అంటే ఎట్ నైట్స్ ఎట్ ఎనీ రెస్టారెంట్. డిన్నర్కి ఏదైనా ఒక మంచి రెస్టారెంట్లో తినాలనుకుంటే ఇలా డైన్ అవుట్ అప్లై చేస్తాం. ఇది ఒక ఫ్రేజ్. కొంచెం గ్రేవీ వెయ్యి. గివ్ మీ సమ్ మోర్ గ్రేవీ. గివ్ మీ సమ్ మోర్ గ్రేవీ. చికెన్ కర్రీ నీచు వాసన వస్తుంది. ఒక్కోసారి కర్రీ సరిగా కుక్ అవ్వకపోతే ఇలా నీచు వాసన వస్తుంది కదా. చికెన్ కర్రీ హ్యాస్ ఫిషీ స్మెల్, లేదా చికెన్ కర్రీ హ్యాస్ ఫౌల్ స్మెల్. ఫౌల్ అంటే దుర్వాసన అనే అర్థం కూడా వస్తుంది. కర్రీ సరిగా ఉడకలేదు. కర్రీ ఈజ్ అండర్ కుక్డ్. కర్రీ ఈజ్ అండర్ కుక్డ్. కూరలు కొద్ది కొద్దిగా ఉడికించారు. కర్రీస్ ఆర్ స్లైట్లీ కుక్డ్, లేదా కర్రీస్ ఆర్ సెమీ కుక్డ్. కర్రీ పచ్చి పచ్చిగా ఉంది. కర్రీ ఈజ్ రా. కర్రీ ఈజ్ రా. రా అంటే పచ్చిది లేదా పచ్చిగా ఉండడం. ఆమె వండిన కూర చండాలంగా ఉంది. సో అప్పుడప్పుడు ఏదైనా బాగోపోతే ఇలా కూడా అంటుంటాం కదా. ద కర్రీ షీ మేడ్ టేస్టెడ్ డిస్గస్టింగ్. ద కర్రీ షీ మేడ్ టేస్టెడ్ డిస్గస్టింగ్. లేదా కూర చండాలంగా ఉంది అని చెప్పాలనుకుంటే ద కర్రీ టేస్టెడ్ డిస్గస్టింగ్. లేదా వంట భయంకరంగా ఉందని చెప్పాలనుకుంటే హర్ కుకింగ్ ఈజ్ ఆఫుల్. హర్ కుకింగ్ ఈజ్ ఆఫుల్ అంటే ఆమె వంట భయంకరంగా ఉంది అని. కర్రీ చూస్తుంటే ఆకలేస్తుంది. కర్రీ లుక్స్ ఎపిటైజింగ్. కర్రీ లుక్స్ ఎపిటైజింగ్. ఎపిటైజింగ్ అంటే ఆకలి పుట్టేలా చేసేవి. నా భోజనం అయిపోవచ్చింది. ఐఎమ్ అబౌట్ టు ఈట్ అప్ మై ఫుడ్. ఐఎమ్ అబౌట్ టు ఈట్ అప్ మై ఫుడ్. అనుకోకుండా బయట ఉడకని చికెన్ తిన్నాను, ఫుడ్ పాయిజన్ అయింది. సో ఇది చాలాసార్లు చాలామందికి జరిగేదే కదా. ఐ యాక్సిడెంటల్లీ హ్యాడ్ అండర్ కుక్డ్ చికెన్ అండ్ గాట్ ఫుడ్ పాయిజనింగ్. ఐ యాక్సిడెంటల్లీ హ్యాడ్ అండర్ కుక్డ్ చికెన్ అండ్ గాట్ ఫుడ్ పాయిజనింగ్. సో గైస్, క్లాస్ విన్నారు కదా.
మీ వాల్యుబుల్ కమెంట్స్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్